Hello guys, settle down. మనం ఒక సెషన్ ట్రైనింగ్ సెషన్ చేద్దాం అన్నమాట. ఓకే, సో గైస్ ప్లీజ్ చైర్స్ ఉన్న దాంట్లో సెటిల్ అవ్వండి. మీరు గో బైక్ గురించి ఏమైనా ప్రైడ్గా చెప్పుకోవాలంటే అది ఈ ప్లేసే అన్నమాట. ఏంటి ఒకటి పార్ట్ తీసేయడము వేయడము ఈ విధంగా కాకుండా లైక్ మా దగ్గర పని చేసే వాళ్ళు ఓకే వాళ్ళు నాలెడ్జబుల్గా ఉండాలి, వాళ్ళ నాలెడ్జ్ ఇంప్రూవ్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఈ ట్రైనింగ్ సెంటర్ సెటప్ చేశాము. సో దీంట్లో వచ్చి BS6 వైరింగ్ ఎట్లా ఉంటాయి, ఓకే కట్ సెక్షన్స్ ఎట్లా ఉంటాయి, షాక్ అబ్జర్వర్ కట్ సెక్షన్ ఏంటి, కార్బొరేటర్ కట్ సెక్షన్ ఏంటి, ఓకే ఇవన్నీ మనం సెటప్ చేసాము. అంటే దీంట్లో ఒక 3 days స్పెండ్ చేస్తే టెక్నికల్గా పార్ట్స్ ఎలా వర్క్ అవుతాయి ఏంటి, డిఫరెంట్ పార్ట్స్ ఏంటి, ఓకే వాటి ఫంక్షన్స్ ఏంటి ఇవి తెలుసుకోవడానికి వస్తుంది. దాని తర్వాత వాళ్ళు ఇంకా ఆన్ హ్యాండ్స్ డిఫరెంట్ రిపేర్ చేసి ఎక్స్పీరియన్స్ తీసుకోవడమే అన్నమాట. ఓకే, సో అది గో బైక్ ట్రైనింగ్ సెంటర్ గురించి. అండ్ సిన్స్ మనం అందరం గ్యాదర్ అయ్యాము, ఒక టెక్నికల్ పాయింట్ ఏమైనా డిస్కస్ చేస్తే బాగుంటుందని ఒక టాపిక్ తీసుకున్నాము. 5 minutes. ఓకే, ఆ టాపిక్ ఏంటంటే 2 and 4 stroke. సో ఇది అందరికీ అవేర్నెస్ ఉందా? ఆల్రెడీ ఐడియా ఉంది మాకు ఈ కాన్సెప్ట్ అంటే? ఓకే, ఎంతమందికి ఐడియా ఉంది? హ్యాండ్స్ అప్. ఓకే, బెటర్ డిస్కస్ చేయడము యూస్ఫుల్ ఉంటుంది. అంతేగా మనం అందరం బైక్ డ్రైవ్ చేస్తూ ఉంటాము. ఓకే, ఇవన్నీ కూడా ఇప్పుడు 4 stroke వెహికల్స్ అన్నమాట. ఓకే, ఇంతకుముందు అంటే ఆల్మోస్ట్ ఒక 10 years బ్యాక్ వచ్చి 2 stroke వెహికల్సే ఉండేవి. ఓకే, సో ఇప్పుడు అసలు 2 stroke 4 stroke అంటే ఏంటి మనకు తెలియదు. సో ఈ 2 stroke 4 stroke తెలుసుకోవడానికంటే ముందు స్ట్రోక్ అంటే మీనింగ్ ఏంటి తెలుసుకుందాం ఫస్ట్. ఓకే, ఎనీ గెస్ స్ట్రోక్ అంటే ఏంటి? ఓకే 6 కరెక్ట్. స్ట్రోక్ అంటే ఓకే డిస్టెన్స్ బిట్వీన్ 2 points, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో దీన్ని స్ట్రోక్ అంటారు. సింపుల్. స్ట్రోక్ అంటే ఏంటి? డిస్టెన్స్ బిట్వీన్ 2 points. ఓకే, ఇదొక పాయింట్ అనుకోండి, ఇదొక పాయింట్, ఈ డిస్టెన్స్ ఎంత దూరం ఉంది అనేది స్ట్రోక్. ఓకే, సో ఫాలో అవుతున్నారా? రైట్. సో డిస్టెన్స్ ట్రావెల్ గురించి వెహికల్లో ఉండడం ఏంటి, 2 and 4 stroke అనడం ఏంటి కదా. సో వెహికల్లో ఇంజన్, ఓకే ఇంజన్లో పిస్టన్ ఉంటుంది. ఓకే, ఇట్లా అజ్యూమ్ ఇది పిస్టన్ అనుకోండి, ఇదంతా సిలిండర్ అనుకోండి. సో పిస్టన్ ఏం చేస్తుంది? వెహికల్ మూవ్ అవ్వాలంటే పిస్టన్ పైకి కిందికి వెళ్తుంది. ఓకే, టాప్ డెడ్ సెంటర్ అంటారు. అంటే పిస్టన్ మ్యాక్సిమం హైట్ ఎక్కడి వరకు అయితే వెళ్తుందో దాన్ని టాప్ డెడ్ సెంటర్ అంటారు. ఓకే, బాటమ్ పిస్టన్ మినిమం అంటే ఎంత కింది వరకు అయితే రాగలుగుతుందో దాన్ని బాటమ్ డెడ్ సెంటర్ అంటారు. TDC BDC అని అంటూ ఉంటారు. డిఫరెంట్ వ్లాగర్స్ చేస్తున్నప్పుడు చెప్తూ ఉంటారు. ఓకే, స్ట్రోక్ డిస్టెన్స్ అని చెప్తూ ఉంటారు, పవర్ దీన్ని CC అంటారు. ఓకే, సో ఈ సిలిండర్లో బాటిల్ ఉంటుంది తెలుసు కదా, ఇది లీటర్స్లో చెప్తారు. ఓకే, దీని వాల్యూమ్ ఏంటి అనేది CCలో చెప్తామన్నమాట. ఓకే, మీ బండిలో ఉండే సిలిండర్ది దాని వాల్యూమ్ ఏంటి అనేది CC. 125cc 150cc 200cc అంటారు కదా. సో CC అనేది ఈ సిలిండర్ వాల్యూమ్ అన్నమాట. ఓకే, దెన్ ఈ పిస్టన్ వచ్చి మూవ్ అవ్వాలి. ఓకే, ఈ మూమెంట్ని ఏమంటాము? రెసిప్రోకేటింగ్. ఓకే, పైకి కిందికి వెళ్ళేదాన్ని రెసిప్రోకేటింగ్ అంటాం. బట్ మన టైర్ ఎట్లా తిరుగుతుంది? రొటేషనల్. ఓకే, సో టైర్ బేసిక్గా ఏంటి అంటే మనకు టైర్ తిరగాలి, మన వెహికల్లో టైర్ తిరగాలంటే దానికి పవర్ కావాలంటే ఓకే ఫ్యూయల్ బర్న్ చేయాలి. ఓకే, ఫ్యూయల్ బర్న్ చేసే డిఫరెంట్ స్టేజెస్లో చేస్తాము. అదే 2 and 4 stroke. ఓకే, సో ఇంకా చెప్పాలంటే ఫస్ట్ స్ట్రోక్ అనేది అర్థమైంది కదా అందరికీ. టాప్ డెడ్ సెంటర్ బాటమ్ డెడ్ సెంటర్ అర్థమైందా? సో మీరు ఆన్సర్ ఇస్తే నాకు ఇంకా కొంచెం ఎనర్జీ వస్తుంది. ఓకే, టాప్ డెడ్ సెంటర్ బాటమ్ డెడ్ సెంటర్. సో పిస్టన్ మూమెంట్ ఇక్కడ నుంచి ఇక్కడ పైకి వెళ్ళేది. ఓకే, ఈ డిస్టెన్స్ని స్ట్రోక్ అంటారు.
ఓకే. సో ఈ డిస్టెన్స్ అయితే ప్రతి వెహికల్లో ప్రతిసారి పిస్టన్ మూవ్మెంట్ అవుతూనే ఉంటుంది కంటిన్యూస్గా. సో 2-4 ఎందుకు వేరియంట్స్ అనేది డౌట్, రైట్. సో ఇంజిన్ నడవడానికి 4 స్ట్రోకులు ఉంటాయి అన్నమాట. ఓకే, ఇన్లెట్ ఆర్ సక్షన్, పవర్ అంటే డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. పవర్ ఆర్ కంబషన్, కంప్రెషన్, ఎగ్జాస్ట్. ఓకే, సో 2 స్ట్రోక్లో ఏమవుతుంది అంటే ఇన్లెట్ వాల్ ఓపెన్ అవుతుంది. అంటే అప్పుడు ఏంటి, పిస్టన్ పైనుంచి కిందికి వస్తుంది, సక్ చేసుకుంటుంది. ఓకే, అదే టైంలో స్పార్క్ కూడా ఇగ్నిషన్ అవుతుంది అన్నమాట. అంటే 2 స్ట్రోక్స్, స్పార్క్ ప్లగ్ పవర్ కూడా ఇస్తుంది. సక్షన్ పవర్ ఒకేసారి అవుతాయి. ఓకే, అండ్ కంప్రెషన్ అంటే ఇప్పుడు ఈ పెట్రోల్ ఎయిర్ మిక్చర్ ఇప్పుడు ఇంజన్ లోపలికి వచ్చేసింది, స్పార్క్ ఇగ్నిట్ అయింది. స్పార్క్ ఇగ్నిట్ అవ్వడం అంటే ఏంటి, పెట్రోల్ ఎయిర్ని బర్న్ చేస్తుంది. ఆ బర్న్ చేసిందంటే ఆల్మోస్ట్ బాంబ్ పేలినట్టే అక్కడ లోపల ఇంజన్ లోపల. ఆ పుష్కి ఈ సిలిండర్ వచ్చి ఈ పిస్టన్ వచ్చి పైనుంచి కిందికి తోసేస్తుంది. పైనుంచి కిందికి తోసేసినప్పుడు ఈ పిస్టన్కి కనెక్ట్ అయ్యి కనెక్టింగ్ రాడ్ ఉంటుంది. కనెక్టింగ్ రాడ్కి కనెక్ట్ అయ్యి క్రాంక్ షాఫ్ట్ ఉంటుంది. ఓకే, సో కనెక్టింగ్ రాడ్ ఫంక్షన్ ఏంటి అంటే రెసిప్రోకేటింగ్, అంటే పైకి కిందికి అయ్యేదాన్ని రొటేషనల్, టైర్ రొటేషన్ అవుతుంది కదా, కన్వర్షన్ చేసేదే కనెక్టింగ్ రాడ్. క్రాంక్ షాఫ్ట్ ఫంక్షన్, ఈ రెండింటి ఫంక్షన్ ఏంటి అంటే కనెక్టింగ్ రాడ్ ఫంక్షన్ వచ్చి రెసిప్రోకేటింగ్ని రొటేషనల్ లాగా చేయడం. ఓకే, ఈ ఇంజన్ నుంచి రొటేషన్ని రియర్ వీల్కి డ్రైవ్ ఇవ్వడము క్రాంక్ షాఫ్ట్ పని. సో ఎయిర్ రావడము, బర్న్ అవ్వడము ఒకే స్టేజ్లో అయిపోతున్నాయి. ఓకే, కంప్రెస్ అవ్వడము అంటే ఇది కంప్రెస్ అవ్వడము అండ్ కంప్రెస్ అయిన ఫ్యూయల్ బయటికి వెళ్ళిపోవడము ఒకేసారి అయిపోతున్నాయి అనమాట. అంటే 4 స్టేజీలు 2 స్టేజీల్లో అయిపోతాయి. దాన్ని 2 స్ట్రోక్ అంటారు. అదే 4 స్ట్రోక్లో ఏమవుతుంది, ఓకే, ఇది ఇన్లెట్ వాల్వ్. ఈ ఇన్లెట్ వాల్వ్ ఓపెన్ అంటే కిందికి అయిపోతుంది. అప్పుడు ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ దీనికి వస్తుంది. ఇది క్లోజ్గానే ఉంటుంది. అప్పుడు పిస్టన్ పైనుంచి కిందికి వస్తుంది. ఇది 1 స్ట్రోక్. ఓకే, పైనుంచి కిందికి ఇప్పుడు ఎయిర్ ఫ్యూయల్ తీసుకొని పిస్టన్ కిందికి వచ్చేసింది. దాని తర్వాత పిస్టన్ మళ్ళీ పైకి వెళ్తుంది. కంప్రెషన్. ఓకే, కంప్రెషన్ అయ్యేటప్పుడే ఈ 2 క్లోజ్ ఉంటాయి. సెకండ్ స్ట్రోక్. థర్డ్ వచ్చి పవర్, అంటే ఇక్కడ స్పార్క్ ఇగ్నిట్ అవుతుంది. ఓకే, అప్పుడు పిస్టన్ కిందికి వస్తుంది. ఓకే, కిందికి వచ్చేసింది, మళ్ళీ ఎయిర్ బయటికి వెళ్ళిపోవాలి. ఓకే, అప్పుడు ఇన్లెట్ క్లోజ్ ఉంటుంది, అవుట్లెట్ ఓపెన్ అయిపోతుంది. సో ఈ పిస్టన్ పైకి వెళ్తుంది. ఇప్పుడు ఏంటంటే అవే పని 4 స్టేజీలలో జరుగుతుంది. ఇంతకుముందు 2 స్టేజీల్లో జరిగింది. 2 స్టేజీలో జరగడం వల్ల 2 స్ట్రోక్ వెహికల్స్ అబ్జర్వ్ చేస్తే పెట్రోల్ అనేది కంప్లీట్గా కంబషన్ అవ్వదు. అందుకే మీకు స్మోక్ విజిబుల్గా ఉంటుంది. ఇప్పుడు 4 స్ట్రోక్ దాంట్లో ఆల్మోస్ట్ విజిబులే ఉంటుంది, సెన్స్ చేసుకోవచ్చు. ఇంకా విజిబుల్ ఉందంటే పెట్రోల్ బర్న్ అవ్వట్లేదని అర్థం. ఇక్కడ 2 వాల్వ్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ 2 వాల్వ్స్ ఉంటాయి. దీంట్లో చూస్తే ఇది కార్బొరేటర్, ఈ బ్లూ కలర్ లైన్ ఉంది కదా, ఇది వాల్వ్. ఇట్లా అబ్జర్వ్ చేస్తే కింద రెడ్ కలర్ ఇంకోటి ఉంది వాల్వ్. ఇది ఇన్లెట్, ఇది ఇంకోటి ఎగ్జాస్ట్. ఇన్లెట్లో నుంచి ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ లోపలికి వస్తాయి. ఇదా, ఇదే ఎయిర్ ఫ్యూయల్ వచ్చే మిక్చర్ వచ్చేది ఇది. అవును, ఇది పిస్టన్. కార్బొరేటర్ కంటే ముందు ఎయిర్ ఫిల్టర్ ఉంటుంది. కార్బొరేటర్ కంటే ముందు ఎయిర్ ఫిల్టర్లో నుంచి ఎయిర్ వస్తుంది. ఇక్కడ ఫ్యూయల్ నుంచి కార్బొరేటర్కి వస్తుంది, ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ అవుతుంది. కార్బొరేటర్ పని ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ని పంపించడం. మీరు ఎక్కువ థ్రోటల్ చేస్తే ఇక్కడ థ్రోటిల్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇది ఉంది కదా, ఇక్కడ కార్బొరేటర్ ఇది ఎక్కువ ఓపెన్ చేస్తే ఎక్కువ ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ లోపలికి వెళ్తుంది. సో యాక్సిలరేటర్. సో పాత బళ్ళలో BS4 వరకు కార్బొరేటర్ ఆ పని చేసింది.
కొత్త బండ్లలో ఈసీఎం ఎలక్ట్రానికల్గా అవుతుంది, దాంట్లో కార్బొరేటర్ ఉంటుంది BS6 దాంట్లో, అదే తేడా BS4కి BS6కి. ఓకే, సో ఇప్పుడు దాకా ఎక్స్ప్లెయిన్ చేసింది ప్రాక్టికల్గా ఎట్లా అవుతుందని ఈ కట్ సెక్షన్ అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇది ఇక్కడే ఉంటుంది, ఎవరికైనా కనిపించకుంటే సెషన్ అయిపోయిన తర్వాత వచ్చి చూడొచ్చు మీరు. కనెక్టింగ్ రాడ్ అండ్ ఇక్కడ వాల్వ్స్, ఇది స్పార్క్ ప్లగ్. సో ఇక్కడ నుంచి ఎయిర్ వస్తుంది. ఓకే, ఈ ఇన్లెట్ వాల్వ్ ఓపెన్ అయ్యి కిందికి వెళ్ళగానే ఈ స్పార్క్ ఇగ్నేట్ అవుతుంది అనమాట. స్పార్క్ ఇగ్నేట్ అవ్వగానే కంబషన్ అవుతుంది, పిస్టన్ అప్ డౌన్ మూమెంట్ అవుతుంది. సో ఇది అబ్జర్వ్ చేయండి, ఈ బ్లూ కలర్ని అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు కిందికి వచ్చింది అంటే ఇన్లెట్ వాల్వ్ అన్నమాట. ఇన్లెట్ వాల్వ్ ఓపెన్ అవుతుంది, దెన్ ఇన్లెట్ వాల్వ్ ఓపెన్ అయ్యేటప్పుడు పిస్టన్ కిందికి వస్తుంది అంటే ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ కిందికి రావాలి. కంప్రెషన్ అయ్యేటప్పుడు 2 క్లోజే ఉంటాయి, పవర్ స్ట్రోక్లోనూ 2 క్లోజే ఉంటాయి. ఎగ్జాస్ట్ అయ్యేటప్పుడు ఎగ్జాస్ట్ వాల్వ్ ఓపెన్ అవుతుంది, అవుట్లెట్ వాల్వ్ ఓపెన్ అవుతుంది. సో స్మోక్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. రైట్, సో ఇది పిస్టన్ కనెక్టింగ్ రాడ్, కింద క్రాంక్ షాఫ్ట్, దెన్ కమ్స్ క్లచ్, మీ గేర్ ఎంగేజ్మెంట్ డిసెంగేజ్మెంట్, ఈ మెకానిజం అంతా వస్తుంది. సో మెయిన్ పార్ట్ అంతా ఇక్కడ ఇంజన్లో ఉంటుంది అనమాట. టైమింగ్ చైన్ వేయడం అంటారు, క్యామ్ షాఫ్ట్. సో ఈ టైమింగ్ అన్ని మెయింటైన్ చేయడానికి క్యామ్ రొటేషన్ ఆల్రెడీ డిజైనే అట్లా ఉంటుంది అనమాట. అంటే ఏ టైంకి ఎప్పుడు అది ఓపెన్ అవ్వాలి క్లోజ్ అవ్వాలి అనేది క్యామ్ షాఫ్ట్ పైన మూమెంట్ చేస్తుంది. ఓకే, ఓకే, కార్బొరేటర్ పని ఏంటి అంటే ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ని చేయడం. ఓకే, యూజువల్గా వచ్చి 1:14 అంటే 1 గ్రామ్ పెట్రోల్ ఉంటే ఓకే 14 వచ్చి ఎయిర్ ఉంటుంది అన్నమాట. ఓకే, దానికంటే ఎక్కువ అయిపోయింది అనుకోండి, అంటే 5 డ్రాప్ ఆఫ్ ఫ్యూయల్ 14 ఎయిర్ అనుకోండి, అది రిచ్ మిక్చర్. ఓకే, అంటే ఎక్కువ ఫ్యూయల్ బర్న్ అవుతుంది. దానికంటే తక్కువ అయిపోయింది అనుకోండి, అంటే 1:20 అయింది అనుకోండి, అది పూర్ మిక్చర్. సో కార్బొరేటర్లో ఏంటంటే మెకానికల్గా ఉంటుంది, ఈసీఎమ్స్లో ఏంటంటే ఆల్రెడీ ప్రోగ్రామ్డ్ ఉంటుంది. సో ఇప్పుడు BS6లో ఏంటంటే కార్బొరేటర్ ఉండదు, దాంట్లో ఈసీఎమ్స్ ఉంటాయి. దిస్ ఇస్ ద బోర్, ఇది కట్ చేసాము మీకు కనిపించడానికి, ఇది బోర్, ఇది బోర్. ఈ వాక్యూమ్ అంతా మీ సీసీ 200-150 cc అంటారు కదా వాల్యూమ్, దాన్ని బోర్ చేపించడం అని అంటే చెప్తాను, మంచి క్వశ్చన్. ఓకే, తెలియాలి కదా. సపోజ్ సార్ ఈ మూమెంట్ అవుతూ ఉంది కదా, మీరు డ్రైవ్ చేస్తారు, కొన్నిసార్లు ఇంకా ఎక్కువ ఎక్సలరేటర్ చేస్తారు, సౌండ్ చేస్తారు, వీలీ చేస్తారు, అవన్నీ అవుతాయి. ఓకే, ఆ టైంలో ఏమవుతుందంటే ఈ పిస్టన్ ఇది ఓకే కాంటాక్ట్లో ఉండవు, చిన్న గ్యాప్ ఉంటుంది అనమాట. ఓకే, ఎంత అంటే ఆయిల్ లేయర్ ఫామ్ అయ్యే విధంగా, ఆయిల్ కూడా మళ్ళీ ఈ కంబషన్లోకి రాదు. ఓకే, సో డ్రైవ్ చేస్తున్న కొద్ది ఏంటంటే అది అరిగిపోతుంది, పిస్టన్ అండ్ బోర్ మధ్యలో గ్యాప్ పెరుగుతుంది. గ్యాప్ పెరిగినప్పుడు ఏంటంటే ఈ ఆయిల్ అనేది కంబషన్ ఛాంబర్లోకి వచ్చి ఆయిల్ బర్న్ అవుతుంది. అప్పుడే మీకు బ్లూ స్మోక్ ఆర్ వైట్ స్మోక్ అట్లా వస్తుంది. మేజర్గా చెప్పాలంటే 2 స్మోక్ ఉంటాయి, బ్లూ అండ్ బ్లాక్. బట్ వైట్ గ్రీన్ అవన్నీ కలర్లు వస్తూ ఉంటాయి. బట్ సింపుల్గా వైట్ కానీ బ్లూ లాగా అనిపిస్తే ఆయిల్ బర్న్ అవుతుంది, బ్లాక్ లాగా బర్న్ అవుతుంది అంటే పెట్రోల్ సరిగా బర్న్ అవ్వట్లేదు అని అర్థం. సో బ్లూ అవుతుందంటే ఈ పిస్టన్ ఈ బోర్కి మధ్యలో గ్యాప్ ఎక్కువైపోయింది. ఓకే, బోర్ చేయడం అని అంటే 2 రకాలుగా ఉంటాయి. ఈ బోర్నే సైజ్ ఇంక్రీజ్ చేస్తారు లేత్ మిషన్ దగ్గర, పిస్టన్ని సైజ్ ఇంక్రీజ్ చేసి వేస్తారన్నమాట ఆ గ్యాప్ ఫిల్అప్ అవడానికి. లేదు అని అంటే ప్రిఫరబుల్ ఈ బోర్ అంతా చేపించడానికంటే బెటర్ లేత్ మిషన్కి వెళ్ళి పాతదాన్నే చేపించే వాళ్ళు. ఓకే, అఫోర్డ్ చేయగలిగితే 5,000 to 6,000లో కొత్త బోరే వస్తుంది. ఈ బోర్ పిస్టన్ రింగ్స్ 5,000-6,000లో వస్తుంది. ఎట్లాగో మీరు బోర్ చేపించినా కానీ పిస్టన్ కొత్తది వేయాలి, కట్ చేపియాలి, అదో 2,000-3,000 అవుతుంది. సజెషబుల్ ఏంటంటే కొత్త బోర్ వేసేస్తే సరిపోతుంది. బోర్ ఇది, పిస్టన్ ఇది, కింద కనెక్టింగ్ రాడ్, కింద క్రాంక్ షాఫ్ట్. సో మేజర్గా చెప్పాలంటే 2 and 4 స్ట్రోక్లో డిఫరెన్స్ ఇది. ఈ సైకిల్ వచ్చి 2 సైకిల్లో అయిపోతాయి, 4 స్ట్రోక్లు ఏంటంటే 4 స్టెప్స్లో అవుతుంది. యా, 2 స్ట్రోక్ లేదు మన దగ్గర, ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో యాక్చువల్లీ వెహికల్సే లేవు. అంటే ఏదో ఇంకా పాతగా ఎవరైనా మెయింటైన్ చేసే వాళ్ళు అవి ఉంటాయి, కానీ ఇప్పుడు కొత్తగా సేల్స్కి ఏమి అదే ఇప్పుడు నడుస్తుంది, ఆయిల్ బర్న్ అవుతుంది. ఇంకా కొన్ని రోజులకి ఏమవుతుంది అంటే మేబీ ఆయిల్ అయిపోవచ్చు, ఆ తర్వాత ఇంకా మీరు ఏం చేసినా కానీ ఈ మూమెంట్ అనేది ఉండదు.
సీజ్ అయిపోయింది అంటారు కదా, ఈ పిస్టన్ పైకి కిందికి పోకుండా ఇంకా స్టక్ అయిపోయి ఉంటుంది అనమాట, సీజ్ అయింది అంటారు దాన్ని. మేబీ లైఫ్ ఏమైనా తగ్గిపోవచ్చు అంతే డెఫినెట్గా. సో ఈ కాన్సెప్ట్ అందరికీ హెల్ప్ అవుతుందని ఇది తీసుకున్నాము, రైట్. ఇంకా ఫ్యూచర్ కూడా ఆన్ హ్యాండ్స్ మీరు ఇక్కడ ప్రాక్టికల్ ఇంజన్ పెట్టి డిస్మాంటిల్ చేసి అసెంబుల్ చేసేవి, వెహికల్ పెట్టి డిస్మాంటిల్ అట్లా ప్లాన్ చేద్దాము, రైట్. హోప్ ఎవ్రీవన్ లైక్ ఇట్. మీరు చూడాలనుకుంటే కూడా ఇక్కడ దగ్గరకు వచ్చి చూడొచ్చు. బట్ జాగ్రత్తగా ఈ గేర్స్ చేతులు పెట్టారంటే అది తీసేసుకుంటుంది, టచ్ చేయకండి, జాగ్రత్తగా టచ్ చేయండి, టచ్ చేస్తుంది.